వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, ఈయన చదివాడు. చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు దాగి 4 సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు? నవరత్నాలంటే 99,000 వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడ నమ్మేది? కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. 5 సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రశ్న అద్దం పట్టడం లేదు, వాస్తవ దృక్పథంతో లేదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్ గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఈవేళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా అమ్మఒడి ఎంత అబద్దాలను కూడా నిస్సిగ్గా చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ 43.61 లక్షల మంది తల్లులకు ఇస్తున్నామని చెప్పాడు. పిల్లలు చూస్తే 83 లక్షల మంది పిల్లలు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. అంటే ఎంత అబద్దం ఎంత అసత్యమో ఇదే మీకు ఉదాహరణ. ఇతను ఇచ్చేది 15,000 రూపాయలు అని చెప్పాడు ఆ రోజు, ఒక బిడ్డగని చెప్పాడు. ఆ 15 14 అయింది, ఇప్పుడు 13 అయింది. పోనీ ఆ 13,000 కూడా ఎంతమందికి ఇస్తూ ఉన్నాడు? 43 లక్షల మంది తల్లులకి ఇస్తూ ఉన్నాడు. అంటే బిడ్డలకు ఎంతమందికి వస్తుంది? 43 లక్షల మందికే బిడ్డలకు వస్తుంది. కానీ 83 లక్షల మందికి బిడ్డలకు ఇస్తున్నారని చెప్తూ ఉన్నాడనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతంగా చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, రోజుకి 10-15 మంది పిల్లలు వస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ని మరి ఏదైతే మరి జగనన్న విద్యాదేవన్ అనే పేరు మార్చి 4 సార్లు 4 ముక్కలు చేసి 4 సార్లు కలర్ఫుల్ యాడ్స్ వాళ్ళ పత్రికలు వేసుకుని 4వ ముక్క ఎగ్గొట్టేయడంతో ఆ 40,000 30,000 కట్టకపోతే ఆ సర్టిఫికెట్లు ఇవ్వనే కాలేజీ వాళ్ళు అనేటువంటి పరిస్థితిలో పాపం వాళ్ళు చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితిని కూడా ఈవేళ మరి మాయ చేస్తున్నటువంటి పరిస్థితి. విదేశీ విద్యను అమలు చేస్తూ ఉన్నాము, మరి 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని అది ఒక అబద్దాలు. ఎందుకంటే మీరు చూస్తారు ఈ 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఎస్సీ మరి ఎవరికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విదేశీ విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా
అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే అంబేద్కర్ గారి పేరు తొలగించి మరి ఇలా జగన్ తన పేరు పెట్టుకోవడమే కాకుండా మరి ఇది ఇంకా బీసీలకు గాని మైనార్టీలకు గాని కాపులు గాని ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యల్ని వాళ్ళకి నిర్వీర్యం చేసి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు బిడ్డల్ని విదేశాలకు వెళ్లి చదువుకోకుండా మరి నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని కూడా ఈవేళ అసెంబ్లీలో దాచిపెట్టడం కూడా చాలా చాలా దురదృష్టకరమైన